ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వేసవకాలం వచ్చింది కదండి. ఈ వేసవకాలంలో మసాలా కర్రీస్కి వాటన్నిటికీ మనం తగ్గించి ఎక్కువగా పెరుగుతో సంబంధించేటువంటి వాటిని మాత్రమే తీసుకుంటూ ఉంటాం కదండి. అందులోని పెరుగు ఎప్పుడు ఒకే రకంగా తీసుకున్నాం అనుకోండి బోరు కొడుతుంది కదా. అందుకని మనమైతే పెరుగు పచ్చడి అలాంటివి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా. ఆ పెరుగు పచ్చడి కూడా ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ సీజన్లో వచ్చేటువంటి మునక్కాళ్ళ పెరుగు పచ్చడి తయారీ విధానాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్య, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి మనం మంచినీళ్ళ గ్లాస్తోని 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. తర్వాత దీనిలోకి 2 మీడియం సైజు మునక్కాళ్ళని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ సైజులో కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ మునక్కాళ్ళు అన్నవి బాయిల్ చేసుకోవాలండి. ఇవి తొందరగా ఉడకడం కోసం దీనిలోని 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకుని మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకుని ఈ మునక్కాళ్ళని ఉడికించుకోవాలన్నమాట. మునక్కాళ్ళు అనేవి ఉడుకుతూ ఉంటాయండి. మరొక పక్కన ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, 1/2 ఇంచ్ అల్లాన్ని వేసుకొని కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. అంతలోకి మన మునక్కాళ్ళు కూడా ఉడికిపోయాయో లేదో ఒక్కసారి చెక్ చేద్దామండి. చూడండి, మునక్కాళ్ళు అనేవి ఫోర్క్తో గుచ్చితే చాలా సాఫ్ట్గా ఫోర్క్ అనేది వెళ్ళిపోతుంది కదా, అంటే మునక్కాళ్ళు చక్కగా ఉడికాయి అనమాట. వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకొని ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, 2 సగానికి తుంచుకున్నటువంటి ఎండుమిరపకాయలు వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ని బాగా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదండి, దాన్ని కూడా వేసుకొని దానిలోని పచ్చి వాసన పోయే అంతవరకు వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి 2 టీ స్పూన్ శనగపిండిని కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకుని శనగపిండిలోని పచ్చి వాసన పోయే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి 1 కప్ మరీ చిక్కగాను కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండేటువంటి 1 కప్ మజ్జిగను కూడా వేసుకొని తర్వాత దీనిలోకి మనం ఉడకబెట్టుకున్నటువంటి మునక్కాళ్ళు మాత్రమే వేసుకుంటున్నానండి. వాటర్ అన్నది పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు మరిగించుకోవాలండి. ఇలా మరిగేసరికి చూడండి మధ్యలోని కొంచెం బబుల్స్ లాగా వచ్చాయి కదా. ఇప్పుడు ఈ పాయింట్ లోనే మనం మునక్కాళ్ళు ఉడకపెట్టుకున్నటువంటి వాటర్ ఉంది కదండి, దాన్ని కూడా వేసుకుని అన్ని బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు మరిగించుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాల కన్నా మరీ ఎక్కువ మరిగించుకున్నాం అనుకోండి, మరిగేటప్పుడు కొంచెం పలుచగా ఉన్న తర్వాత చిక్కబడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అందుకని కొంచెం పలుచగా ఉండగానే పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీని మీద కొంచెం కొత్తిమీర అన్నది జల్లుకోవాలి. ఇలా జల్లుకున్న తర్వాత ఈ పెరుగు పచ్చడి అన్నది కొంచెం చల్లారిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ నిమ్మరసం వేస్తున్నానండి. నేను ఈ నిమ్మరసంలోనే సాల్ట్ అన్నది కలిపి ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా వేయటం వల్ల నిమ్మరసం పులుపు అన్నది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంతేకాదు మన మునక్కాళ్ళ పెరుగు పచ్చడి అన్నది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అంతేనండి, ఈ వేసవ కాలంలోని ఎంతో టేస్టీగా ఉండేటువంటి మునక్కాళ్ళ పెరుగు పచ్చడి రెడీ. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.